హాయ్ నేనైతే ప్రస్తుతానికి అయితే బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నా అనమాట. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మీలో ఎంతమంది గుర్తుంది? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే నేను 50 సార్లు చూసుంటాను. అదేంటి ఆ సొల్లంతా మాకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి బొర్రా కేవ్స్ కి చిన్న సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ రీల్ ని పూర్తిగా చూడండి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ మే 9న రీ రిలీజ్ కాబోతుంది. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. ఈ వీడియోని ఇప్పుడు చేయడానికి రీజన్ కూడా అదేనన్నమాట. మీకు ఎవరికి తెలియని ఒక విషయం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మా అరకు చుట్టుపక్కల ప్రాంతంలోనే షూటింగ్ మొత్తం అయిందన్నమాట. అందులోనే భాగంగా ఈ బొర్రా కేవ్స్ ఒకటి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఈ చిన్న క్లిప్ మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. చిరంజీవి గారి మాటల్లోనే వినండి ఆయన ఏమన్నారు. ఇది కూడా అప్పుడే క్రియేట్ అయింది. ఇది ఎట్లాగంటే నేను బొర్రా కేవ్స్ కి వేరే సినిమాకి వెళ్ళినప్పుడు బొర్రా కేవ్స్ లోపల జనాలు రానివ్వలేదు. వాళ్ళందరూ బయట ఉండిపోయారు. మేము లోపల లంచ్ చేస్తున్నాం. శ్రీదేవి మేమందరూ చేస్తున్నాం. ఎవడో ఒకడు బాసో అని అరిచాడు. తిరిగారు బాసు లెఫ్ట్ హ్యాండ్ నుంచి వస్తున్నాడు. సో గైస్ మరి విన్నారు కదా, మన చిరంజీవి గారు చెప్పిన బొర్రా కేవ్స్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. అయితే ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటే కాదండి, ఇక్కడ శివ మన నాగార్జున నటించిన శివ మూవీలో ఒక సాంగ్ ఉంటది ఇక్కడ, ఆనందో బ్రహ్మ అనేసి. అలానే జంబలకిడి పంబ సినిమా నుంచి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి ఇక్కడ, అది కూడా మిస్ అవ్వద్దు, తప్పక చూడండి. సో గైస్ మరి ఈ మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి 4K ప్రింట్ తో రిలీజ్ కాబోతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా, సరిగ్గా 30 ఏళ్ల కిందట ఆ మారుకు అందాలు ఎలా ఉండేదో చూడబోతున్నా. అది కూడా 4K లో చూడబోతున్నా. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ ని ఫాలో అవడం అయితే మర్చిపోవద్దు.